ప్రకాష్ అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక్కడ మనం ప్రకాష్ పేరుని గనక తీసుకుంటే, చాలియన్ సిస్టమ్ ప్రకారం ఈ వాల్యూస్ గనక చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. వీటిని గనక మనం ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే మీకున్న సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ పి అంటే 8. 8 అంటే ఇక్కడ అనారోగ్యం. ఆరోగ్య విషయంలో సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలు ప్రకాష్‌కున్నాయి. అదేవిధంగా 2, 2 అంటే సంతానం. ప్రకాష్‌కు సంతానం కలుగుతుంది. ఏ అంటే 1, వివాహం 1 అంటే. ప్రకాష్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్‌లో ప్రకాష్ అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్క, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్ ఇలా అందరితో. అదేవిధంగా హెచ్ అంటే 5, 5 అంటే సొంత గృహం కట్టుకునే అవకాశాలు ప్రకాష్‌కి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఫిల్ గానివి గనుక మనం చూసుకున్నట్లయితే 4, 4 అంటే రుణ బాధలు. ప్రకాష్‌కి అప్పులు, రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 6, చదువు విషయంలో ఎంత ఉన్నత చదువులు చదవాలని కోరుకున్నా కూడా వెనుకబడిపోతూ ఉంటాడు. 7, వ్యాపారం. ఏ వ్యాపారమైనా చేయనియండి ప్రకాష్, దాంట్లో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 9, విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు ప్రకాష్. అంత ఈజీగా ఉండదు. అంత సులువుగా ఉండదు. అదేవిధంగా శత్రువులు కూడా ప్రకాష్‌కి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గనక ప్రకాష్ అని పేరు పెట్టుకొని, మీ సమస్యలు గనక మీరు ఇలా చూసుకున్నట్లయితే, పేరుతో గాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను గనక మెర్జ్ చేసి చూసినట్లయితే రెండింటితో, మీకున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు.